హలో అండి, అందరికీ నమస్తే. ఇవి వచ్చేసేసి మనం అన్నం వంచుతాం కదండి, ఈ గింజండి. ఇవి పడేయకుండా ఇట్లా బకెట్లో వేసేసుకొని బాగా మాగిన అరటి పండ్లు ఉంటాయి కదా, ఇట్లా వేసేసుకోండి. ఒక 2 డేస్కి ఇవి మల్లె చెట్టుకి మంచి ఫెర్టిలైజర్గా, పూలు పోయిన చెట్లకైతే బాగా పనికొస్తుందండి. ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఎట్లా చేసుకోవాలనేది ప్రిపరేషను. మంచిగా మగ్గుంటాయి కదా, మీరు మార్కెట్లో తెచ్చుకొనైనా, అంటే బయట పాడైపోయిన కుళ్ళిపోయిన అయినా ఉంటాయి కదా, అలా తెచ్చుకొనైనా ఇలా చేత్తో మొత్తం పిసికేసేసింది. ఒక 3 డేస్ ఉంచేసిండి, ఇట్లాగే మూత పెట్టేసేసిండి. చేయబెట్టేసి తొక్కులు కూడా వేసేసిండి. తొక్కులతో పాటు ఇదిగోండి. ఇది ఇంకొకటి మామూలుగా మనం గంజి పెట్టుకుంటాం కదా, దాంతో అయినా చేసుకోవాలి, లేదంటే అన్నం వంచిన గంజితో అయినా చేసుకోవచ్చు. ఇది ఒక 3 డేస్ ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసింది. ఇదిగోండి, నేను 3 డేస్ తర్వాత మల్లె మొక్కకి ఏమి ఇస్తాను ఏంటనేది కూడా చెప్పాను కదా. ఈరోజు 3 డేస్కి ఇలా చిన్నగా స్టార్ట్ అవుతాయండి చిగురులు అనేటివి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక మంచి ఫర్టిలైజర్, కంపోస్ట్లు అలా ఇచ్చుకుంటా వస్తే పూలు అనేటివి మంచిగా వస్తాయండి. మంచి సైజు రావడం, పూలు కూడా చాలా ఫాస్ట్గా వస్తాయండి. ఇలా చేసుకున్నారనుకోండి, మీకు మంచిగా పూలు రావడం. ఆకులు చూడండి, ప్రతిదానికి నేను చెప్పిన ఆకు తుర్చిన 3 రోజులు వాటర్ ఇవ్వకుండా ఇలాగే ఉంచేస్తే మొక్క అనేది మంచిగా చిగురులు రావడం చెప్తుంటాను కదా, ఇలా చేసుకోవాలండి. నేను ఒక ఫెర్టిలైజర్ అనేది కూడా ఆల్రెడీ కలిపి పెట్టేసేస్తున్నాను, అది కూడా చూపిస్తానండి ఎలా ఇస్తాను. ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు, పూలు పూసే మొక్కలకి, కూరగాయల మొక్కలకి కానివ్వండి, ఏట్లకైనా చాలా బాగా ఇవ్వచ్చండి. నేను చేసిన ఫెర్టిలైజరు చాలా యూస్ఫుల్ టిప్స్, పనికొచ్చే ఫెర్టిలైజరు. ఎవరైనా కూడా మొక్కలకి ఈజీగా ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఎలా ఇస్తాను ఏంటనేది కూడా చూపిస్తారా అండి. నేను ముందుగానే కలిపి పెట్టేసేసి ఇంకా ముందు మీకు స్టార్టింగ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, ఇది బకెట్ వాటర్ తీసుకున్నాను కదా, ఇది చిన్న ఇది నేను ఈ డబ్బాతో తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ డబ్బాతో ఒక డబ్బా తీసేసుకున్నాను. ఇది మొత్తం ఒక తడవ కలుపుకోండి. ఇలా కలిపేసి, లేదంటే మీరు చేత్తైనా పెట్టేసేసుకోండి. ఇవి మొక్క మొదట్లో పోయడానికి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మందారాలకు కానివ్వండి, దేనికైనా కూడా మంచిగా పనికొస్తాయండి. చూపిస్తారా అండి. ఇంకా నేను ఇంకొకటి పెడతానండి, మనం కంపోస్ట్ కూడా ఉంటుంది కదా, కిచెన్ కంపోస్టు. ఇది మొక్క మొదట్లో కూడా ఇలా చూడండి, ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఈరోజు పెట్టడం లేదండి, నేను ఒక 2 డేస్ ఆగి ఇప్పుడు ఇది ఇస్తున్నాను కాబట్టి ఒక 3 డేస్ కానీ 3 డేస్ తర్వాత ఇస్తానండి. ఇదిగోండి, ఇలా మొక్క మొదట్లో పోసేసింది, మంచి రిజల్ట్స్ వస్తాయండి. మల్లె మొగ్గలు ఆల్రెడీ నా పాత వీడియోలు కూడా చూడండి, నేను మల్లెపూలు అనేటివి ఎంత బాగా పూసేటివి కూడాను. అసలు నాకు 3 వారాలకంతా మంచి హార్వెస్టింగ్ కూడా వచ్చి. ఇది మొత్తం గ్యాస్ లాగా బీన్ గింజ ఉంటాయి కదా, అరటిపండ్లు, బాగా అరటిపండ్లు మగ్గినవి పడేయకుండా ఇట్లా వేసేసి, ఇదిగోండి, ఇది ఒక మంచి ఫెర్టిలైజర్గా ఒక 3 డేస్ ఇలాగే ఉంచేసేసి మనం మల్లె చెట్లకి అయితే మంచిగా వస్తాయండి. కూరగాయల మొక్కలకు కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, దేనికైనా ఇచ్చి చూడండి. మీకు అసలు ఎంత బాగా రిజల్ట్స్ వస్తాయో కూడా చెప్తున్నానండి. ఈజీగా చేసుకోవచ్చు. మనం అన్నం గంజి వంచుతాం కదా, లేదంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనం బట్టలకు గంజి పెడతాం కదా, ఆ పౌడర్ అయినా చేసుకోవచ్చు. ఇది అయితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయండి. మనం బియ్యం వంచిన గంజి పడేయకుండా ఇలా స్టోర్ చేసేసుకొని ఒక 3 డేస్ అరటిపండు గుజ్జు, అరటికాయ తొక్కులు అన్నీ వేసేసి కలిపేసేసానండి. ఇదిగోండి, ఒక మంచి ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇది ఒక గ్యాస్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు నేను మొక్కలకి ఎలా ఇస్తానో చూపిస్తారా అండి. ఈజీగా అసలుకి మల్లె మొక్కలకైతే చాలా బాగా పనికొస్తాయండి. ఎవరైనా కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు కదా. మనం షింక్లో పడేస్తుంటాం గంజి అనేటివి. ఈ గంజి ద్రావణం అనేది అస్సలు వేస్ట్ చేయకుండా అరటికాయలు కానివ్వండి, ఎప్పుడు కూడా మన మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ అనేది హార్వెస్టింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మల్లె చెట్టుకి ఈజీ పద్ధతిగా ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. కష్టం లేకుండా మన ఇంట్లో వచ్చే గంజి పడేయకుండా ఇలా చేసి చూడండి. అసలు పూలు అనేటివి మంచిగా వస్తాయి. నా హోల్ వీళ్ళు కూడా నేను ఆల్రెడీ మల్లెపూలు హార్వెస్టింగ్ చేశాను, మల్లెపూలు అనేటివి పెట్టున్నాను. మంచి హెల్తీగా కూరగాయల మొక్కలకే కానివ్వండి, కూరగాయల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. చూడండి, బెండకాయలు అయితే ఎంత బాగా వస్తుందో నేను ఆల్రెడీ చూపిస్తారా అండి. కూరగాయల మొక్కలకి అసలు బీరకాయలు కానివ్వండి, మంచిగా హార్వెస్టింగ్ చూడండి.
బీరకాయలు కూడా ఇది నాటు బీరండి. సమ్మర్లో ఇంత బాగా హార్వెస్టింగ్ చేసుకోవాలన్నా కూడా ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ఈజీ మెథడ్ కదండి. చూడండి పండ్లు మొక్కలకు కూడా ఇస్తుంటానండి నేను. ఇదండి ఇంకా ఈజీ మెథడ్లో చూపించాను అనుకుంటున్నాను. తొందరగానే లాంగ్ తీయటం లేదు. వీడియో కూడా కొంచెం ఫాస్ట్గా చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఇదిగోండి ఇది వచ్చి తమ్మ చెట్టు అండి. చూడండి సీజన్లో ఇంత హెల్తీగా ఎండాకాలం ఇంత గ్రీన్గా ఉన్నాయంటే పచ్చిమిరపకాయలు కానివ్వండి, వంగ మొక్కలు కానివ్వండి, బెండ మొక్కలు కానివ్వండి, తీగ జాతులకు కానివ్వండి, దేనికైనా కూడా మీరు ఇవ్వడానికి చూడండి. చిక్కుడులు కూడా అసలుకి ఎంత బాగా పోత అనేది. ఇగోండి వంగ మొక్కలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇది ఒక కూరగాయల మొక్కలకే, ఒక మల్లి చెట్టుకే కాదండి, నేను అన్ని మొక్కలకి కలిపి చేసి, కాకపోతే మల్లి మొక్కలకి ఇలా ట్రై చేసి ఇచ్చి చూసారనుకోండి మంచిగా పూలు అనేటివి కూడా బాగా వస్తాయి, సైజు కూడా మంచిగా వస్తాయి. అది నేను చెప్పినట్టు టిప్స్ కూడా చెప్పాను కదా. 3 వారాలు ఒక 3 డేస్ వాటర్ ఇవ్వకుండా ఉంటే మల్లి చెట్టు చూడండి ఎంత బాగా చిగుర్లు అనేటివి వస్తాయో. ఇప్పుడు ఆవు పేడ కానివ్వండి, లేదంటే కంపోస్ట్ ఏమన్నా మన మార్కెట్లో దొరికిందైనా పెట్టుకోవచ్చు. లేదంటే గార్డెనింగ్, నేను కిచెన్ కంపోస్టే మొక్క మొదట్లో పెట్టేస్తానండి. అలా అయినా చేసుకోవచ్చు ఈజీగా. అంటే కొనక్కు రాకుండా మన గార్డెన్లో ఉండేటివి, మన వంటింట్లో ఉండే వాటితోనే నేను ఎండిన ఆకులు కూడా కంపోస్ట్లో కలిపేసి ఇస్తుంటానండి. నేను ఇదిగోండి మనం ఆల్రెడీ నేను చేసుకున్న కంపోస్ట్ కూడా ఇది మొక్క మొదట్లో ఒక 3 డేస్కి అంతా నాకు కంపోస్ట్ అయిపోద్ది. మీ వంటింట్లో వస్తుంది కదా, అదంతా వేస్ట్ చేయకుండా మొదట్లో పెట్టేస్తానండి. మీకు ఈజీ పద్ధతిలో చెప్తున్నానండి. ఈజీగా మనకి వంటింట్లో వచ్చినయే పడేయకుండా ఇలా చిన్న దాంట్లో పెట్టుకున్నా మనకి పూలు అనేటివి మంచిగా రావాలండి. ఇప్పుడు ఆ చిగురికి మనకి మొగ్గ అనేది కూడా వస్తుంది. ఇట్లా 15 రోజులకు కానివ్వండి, 15 రోజులకు చేసుకోండి. పూలు వచ్చేదాకా చేసుకోండి. కనుక పూలు మొగ్గ స్టార్ట్ అయ్యాక ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాటర్ ఇచ్చుకుంటే చాలు. అలా ఇచ్చుకున్నారనుకోండి మంచి సైజ్ అనేటివి వస్తుంది. పూలు అయిపోయిన వరకు మళ్ళీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, పూలు అయిపోయినాను కూడా కటింగ్ ఒక 3 డేస్ ఏమీ చేయకుండా తర్వాత కట్ చేసి సాగు వచ్చేసారనుకోండి పూలు అనేటివి చాలా బాగా వస్తాయండి. ఇదండి వీడియో మల్లి చెట్టు గురించి చెప్పాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ పద్ధతిలో మనం ఎలా పెంచాలి ఏంటనేది కూడా చెప్పానండి. మీకు నచ్చిందనుకోండి లాస్ట్ వరకు చూడండి. అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మంచి ఫెర్టిలైజర్ అనేది కూడా చూపించాను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా